ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మన బాబా గారు ఈరోజు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు అందించే సందేశం చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం. ఈ సందేశం విందామా ఫ్రెండ్స్? బిడ్డ, రాసి పెట్టుకో తల్లి. ఈ ఏప్రిల్ 15వ తారీఖులోపు నీ జీవితంలో జరగబోయేది ఇదే. ఇది నీ కంటపడిన క్షణం అస్సలు వదులుకోవద్దు. వదులుకున్నావు అంటే జీవితాంతం కూడా ఏడుస్తావమ్మా. బిడ్డ, నిజంగా ఇది వదులుకున్న రోజు నీ అదృష్టమే అని చెప్పాలి. ఎందుకంటే నీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం, అతి ముఖ్యమైన రహస్యం ఈ వీడియోలో ఉంది. నీకు కావాల్సింది ఈ వీడియోలో నేను అందివ్వబోతున్నాను. నువ్వు ఈ క్షణం ఏమి కోరుకున్నావో, నీ మనసు ఏమి కోరుకుందో, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, నీకు ప్రస్తుతానికి ఏమి కావాలో అది అందివ్వబోతున్నాను. అది ఏంటో నీకు తెలియాలి అంటే చివరిదాకా కూడా నా మాటలు విను తల్లి. చివరిదాకా వింటేనే నీకు అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు అంటూ మన సాయినాథుడు అయితే ఈరోజు ఇలా అంటున్నారు. మరి సాయినాథుడు ఇంతలా ఏప్రిల్ 15వ లోపు అని ఎందుకు అంటున్నారంటే ఖచ్చితంగా తెలుసుకొని తీరాలండి. పరిస్థితి అసలు వదులుకోవద్దు అని. ఎందుకంటే ఏప్రిల్ 15వ తర్వాత మనకు ఎక్కువ ఏ కారణం చేతనైనా వదులుకున్నాము అంటే బాబాగారు మనకు ఇవ్వాలనుకున్న సందేశం మనకు చేరకుండా పోతుంది. మనం వినకుండా పోతాం, మనం అసలు తెలుసుకోలేకపోతాం. ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఆ రోజు సాయినాథుడు అయితే మన కోసం ఒక సందేశాన్ని, ఒక సూచన, ఒక హెచ్చరికను తీసుకువచ్చారు కదా. దాన్ని వదులుకున్నాము కదా. బాబా గారి మాట విని ఉంటే ఈరోజు ఈ పరిస్థితిలో మనం ఉండేవాళ్ళం కాదేమో అంటూ ఏడవలసిన పరిస్థితి కూడా రాకుండా ఉంటుంది. కనుక ఈ వీడియో మీకు కంటపడిన క్షణమే వదులుకోకుండా చూడటానికి అయితే ప్రయత్నించండి. ఇక సాయినాథుని సందేశం వినబోయే ముందు మనకు తెలిసినటువంటి అంటే బాబా భక్తులందరికీ అసలు తాను చాలా సమస్యల్లో ఒక తెలియని ఒక గందరగోళంలో ఉన్నప్పుడు తనకు ఈ వీడియో అనేది కనెక్ట్ అవ్వడం జరగదండి. నిలకడగా ఉండేది కాదంట మనసు. ఎప్పుడూ గొడవలు, ఆస్తి తగాదాలు, ఇలాగా ఎన్నో సమస్యలు వాళ్లకు అంటూ ఉన్న టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా ఒక వీడియో నాకు చేరిందక్క. తరువాత నేను బాబా వారికి కనెక్ట్ అయ్యాను. ప్రతిరోజు సందేశాలు వినడం స్టార్ట్ చేశాను. ఒక పూజ తర్వాతనే కాకుండా అన్ని రకాలుగా మీరు నాకు సొల్యూషన్ అయితే చక్కగా మా ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకుండా, మాకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా మాకు చక్కని పరిష్కారం అయితే బాబావారు చూపిస్తున్నారు. ఈ హ్యాపీనెస్ని నాతో ఇలాగే పంచుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు సాయినాథుని సందేశం వినే ముందు బిడ్డ, ఈ 2025 ఏప్రిల్ 15వ తారీఖులోపు నీ జీవితంలో జరగబోయేది ఇదే. రాసి పెట్టుకో బిడ్డ. నీ సాయి ఇచ్చాడు అంటే మాట తనెప్పటికీ నీ సాయి మాట తప్పదు. సాయి మాట పొల్లుబోదు. మరి నీ జీవితంలో ఈ నెల 15వ తారీఖు లోపు ఏం జరగబోతుంది, ఏం జరగనుంది అని తెలుసుకోవాలని ఉంది కదా బిడ్డ. చాలా ఆతృతగా, ఆరాటంగా, కుతూహలంగా ఉంది కదూ. అయితే సరేనమ్మా, చెప్తాను, జాగ్రత్తగా విను అంటూ మన బాబా గారు ఇలా చెప్తున్నారు. ఇంతకు ముందు అంతా కూడా ఎంతో బాధతో, కష్టాలతో, కన్నీళ్లతో గడిపేశావు కదా. మరి ఈ ఏప్రిల్ 15వ లోపు నీ జీవితంలో ఎలాంటి అద్భుతం జరగబోతుంది, లేకపోతే నువ్వు బాధపడే సంఘటనలు ఎదురవుతున్నాయా? అయ్యా, నీకు కష్టం కలిగించే సంఘటనలు ఏమైనా జరుగుతున్నాయా? తప్పకుండా విని తీరాల్సిందే తల్లి. వెంటనే నీ జీవితం ఎలా ఉండబోతుంది, 2025 సంవత్సరం అంతా కూడా నీ జీవితం అలా ఉండబోతుంది అన్నది నీకు అర్థమవుతుంది తల్లి. అలా అడుగుతున్నావు కదా బిడ్డ.
బాబా తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఖర్చులకు డబ్బులు కూడా మాకు ఇబ్బందిగా ఉంది. కష్టం వచ్చింది అంటే ఎంత కష్టం అంటే మామూలు కష్టం కాదు తండ్రి. ఈరోజు నేను ఇంత కష్టంలో ఉన్నాను కదా, నన్ను అని చెప్పుకునే వాళ్ళు కూడా నాకు కరువయ్యారు బాబా. డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ చేసేవారు కూడా ఈరోజు లేరు. ఇంత విశాలమైన ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నాకు తెలిసి నేను బాగా బతికినప్పుడు అందరికీ మంచి చేశాను, పేదవారికి దాన ధర్మాలు చేశాను, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి వాళ్ళ ఆకలిని తీర్చాను. నా దగ్గర డబ్బులు ఉన్నంత కాలం అందరూ నా చుట్టూనే ఉండేవారు. కానీ నా పరిస్థితి చూసి నా చుట్టూ ఉన్న ఈ జనం, నా ఈ పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయాయి. ఈ రోజున నేను రోడ్డున పడిపోయాను బాబా. కానీ ఈ సమయంలో నన్ను ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. ఆఖరికి నా దగ్గర సహాయం పొందిన వారు కూడా, తీసుకున్న వారు కూడా నన్ను చూసి ముఖం చాటేస్తున్నారు. నిజం చెప్పాలి అంటే బిచ్చమెత్తుకొని బతకడం తప్ప వేరే మార్గమే కనపడటం లేదు బాబా. వేరే వాళ్ళ ముందు చెయ్యి చాచి అడుక్కోవడం తప్ప గతి లేని స్థితికి నేను వచ్చాను. ఆఖరికి ఈరోజు నువ్వు కూడా ఈ పరిస్థితులను చూసి కాస్త జాలి కూడా పడకుండా చూస్తూ మౌనంగా ఉన్నావు తండ్రి. మంచిగా ఉన్నవాళ్ళు, మంచి పనులు చేసిన వారికి నువ్వు కూడా సహాయం చేయవా తండ్రి? దుష్టులకు, దుర్మార్గులకే నీ సహాయం అందుతుందా? నీ సహాయం నువ్వు కూడా చేస్తావా? నా లాంటి వారికి సహాయం చేయవా అంటూ నిలదీస్తున్నావు కదా బిడ్డ. నాకు ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు, ఎన్నాళ్ళు బాధలు, నేను ఇంకా ఏం చేశాను అని బాగా బతకవలసిన దాన్ని ఇవాళ ఈరోజు తిండి లేదు, చేతిలో చిల్లి గవ్వలేదు, నా అనుకునే వాళ్ళు కూడా ఆదుకునేవారు ఎవ్వరూ లేరు. ఎందుకు బాబా నా పరిస్థితి ఇలా అయిపోయింది? నేను ఏం తప్పు చేశానని నాకు మంచి రోజులు రావా? నేను చేసిన ఈ మంచి అంతా ఎటుపోయింది? అందరూ అంటుంటారు కదా, మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి కానీ అని. అలా మంచి వాళ్ళకే కష్టాలు వస్తే ఇంకా ఈ మంచితనం ఎందుకు బాబా? చెడుదారిలోనే వెళ్ళవచ్చు కదా, ఏ అడ్డదారులైనా నడవచ్చు కదా, మంచితనమే ఎందుకు? నేను మంచిగా నడిచే ఈరోజు ఏం పోగొట్టుకున్నాను? నాకు ఏం ఒరిగింది? ఈరోజు నా దగ్గర నా అన్నవాళ్ళు లేరు, డబ్బు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, తినడానికి తిండి లేదు. అలాంటప్పుడు ఈ మంచితనం ఎందుకు బాబా? మంచికి చేస్తే ఎప్పుడో ఒకరోజు దాని ఫలితం మళ్ళీ అందుకోవచ్చు అని అంటారు కదా. మరి మీరు ఇంత మంచి చేశాను కదా, ఎక్కడ ఆ ప్రతిఫలం? ఎక్కడ నాయనా? కష్టంలో ఉన్నప్పుడు నాకు అందడం లేదే, నాకు దొరకడం లేదే, ఎవరు నాకు సహాయం చేయడం లేదు. మరి నా సహాయానికి ఇంకెవ్వరూ రానప్పుడు, నేను చేసిన మంచి నాకు మళ్ళీ తిరిగి రానప్పుడు ఈ మంచితనం అన్నది ఎందుకు బాబా? నేను కష్టాల్లో ఉన్నాను కదా, కనీసం పలకరించే వాళ్ళు లేరు, కనికరించే వాళ్ళు లేరు. ఇలాంటి దుస్థితి వస్తుంది అంటే మంచితనంలోనే బతకాలా? నలుగురికి సహాయం చేయాలా? మరి నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది బాబా? నాకు, నా కుటుంబానికి, మనసుకు వెలుగు అనేది ఎప్పటికి వస్తుంది తండ్రి? ఎప్పటి నుంచే పలకరించే వాళ్ళు నేను మంచితనంలోనే బతకాలన్నా కూడా భయం వేస్తుంది తండ్రి. సహాయం చేయాలి అంటే భయం వేస్తుంది. నిజానికి ఆ నలుగురికి ఇచ్చిన నేను ఆ చేతితోనో ఈరోజు ఒకరి దగ్గర యాచించాల్సి వస్తుంది. తప్పు లేదా? ఏ మోసమో, ఏ అన్యాయమో చేసి బతకడం తప్ప ఇప్పుడు నా కళ్ళ ముందు ఇంకొక దారి లేదు. నా మనసులో ఎందుకు ఇలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయి బాబా? నువ్వు కూడా నా కష్టాన్ని నన్ను వదిలేస్తావా అంటూ నిలదీస్తున్నావు కదా బిడ్డ. ఉన్నాను, అన్నీ చూస్తూనే ఉన్నాను. నువ్వు చేసిన మంచి చూశాను, నువ్వు చేసిన దాన ధర్మాలు చూశాను, ఆకలితో ఉన్నవారికి నువ్వు అన్నం పెట్టడం చూశాను. ఈరోజు నువ్వు కష్టపడ్డావో
విషయం కూడా చూస్తూనే ఉన్నాను. అన్నీ చూస్తూనే ఉన్నాను తల్లి. చూస్తూ ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? కొన్ని నీకు అర్థం అవ్వాలి. నీకు అలా అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న కథ రూపంలో చెప్పనా? జాగ్రత్తగా వింటావు కదూ. నీ సాయి ఇచ్చే తీర్పు ఏమిటో, నీ సాయి నిర్ణయం ఏమిటో నీకు తెలిస్తే నీవు ఆశ్చర్యపోతావు. అప్పుడు నిజంగా ఈ మాట నన్ను అడుగుతూ ఉంటావు. సాయినాథుడు ఇలా కథ చెప్పడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్. ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తూ ఉండేవారు. అతను చాలా పేదవాడు. కూలి పనులు చేసి జీవనం సాగించేవాడు. కొన్ని రోజుల తర్వాత అతని భార్య గర్భవతి అవుతుంది. అది తెలిసి మరికొన్ని రోజుల్లో తనకు బిడ్డ పుట్టబోతున్నాడని అతను ఎంతో సంతోషించాడు. రోజులు గడిచిపోతున్నాయి. చివరికి తమకు పిల్లలు పుట్టే రోజు రానే వచ్చింది. తన భార్యను ఒక ఆసుపత్రిలో చేర్పించి సంతోషంగా తనను అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడా అని ఆలోచిస్తూ కలలు కంటూ ఉన్నాడు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు అతనికి మిగలలేదు. ఎందుకంటే ఏదో మందుల కోసం పక్కకు వెళ్ళిన అతనికి ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే చనిపోయాడు. మరొక వైపు అతని భార్యకు ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి ఎంతో అందంగా ఉన్నాడు. భర్త చనిపోయాడు అని తెలియగానే ఆమె గుండె బద్దలైపోయింది. కాళ్ళు కింద భూమి కంపించినట్టుగా అయిపోయింది. భూమి రెండుగా చీలిపోయినట్లుగా అనిపించింది. ఆకాశం విరిగి నెత్తిన మీద పడినట్టుగా అనిపించింది. ఇప్పుడు ఆమెకు కొడుకు పుట్టాడని ఆనందపడాలా, భర్త చనిపోయాడని బాధపడాలా అసలు అర్థమే కావటం లేదు. తన భర్త లేకుండా తన బిడ్డను ఎలా పెంచాలి అని తను చాలా బాధపడింది. తన భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతుంది. ఒక్కసారి కూడా చనిపోదామా అని అనుకుంది. కానీ తన బాబు గుర్తుకొచ్చి మళ్ళీ ఆగిపోయింది. ఇక బాబును చూడగానే ధైర్యం తెచ్చుకుంది. ఎలాగో కష్టపడి తన బాబునైనా మంచిగా పెంచుకోవాలి, వాడినైనా మంచిగా చదివించి మాలాగా పేదరికంలో ఉండకుండా బాగా చదివించుకొని మంచి స్థితిలో వాడిని ఉండేలా చేయాలి అని అనుకుంటుంది. వేరే వాళ్ళు ఇళ్లల్లో తనకు చేతనైన పని చేసుకుంటూ ఇంటి పనులు పాచి పనులు చేసుకుంటూ కష్టపడి తన బిడ్డలను పెంచుకుంది. ఆ పిల్లవాడికి 4వ సంవత్సరం వచ్చే నాటికి వాడికి ఒక స్కూల్లో చేర్పించుతుంది. కష్టపడి పనిచేసే వాడికి లక్ష్యం దగ్గర పడుతుంది. తన కొడుకును చదివిస్తూ అయితే ఆ పిల్లవాడికి 11 సంవత్సరాలు వచ్చిన తరువాత ఆమెకు ఆరోగ్యం దెబ్బతింటుంది. అది ఏదో చిన్న ఆరోగ్యం అని ఆమె అనుకున్నప్పటికీ మరికొద్ది రోజుల్లో ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమెను చూసి ఆ కొడుకు చాలా భయపడ్డాడు. అమ్మా, నువ్వు భయపడకు, నేనున్నాను. వెంటనే వెళ్ళి డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందులు తీసుకువస్తాను. అప్పుడు నీకు తొందరగా తగ్గిపోతుందమ్మా అని తన తల్లితో బాబు చెప్తాడు. ఆ బాబు మాటలు విన్న కన్న తల్లికి కళ్ళల్లో నుంచి నీళ్లు జలజల జారిపోతున్నాయి. ఎందుకంటే ఆమెకు తెలుసు, ఆమెకు ఎక్కువ సమయం లేదని, తనకు ఎక్కువ కాలం బతకలేదని తెలుసు. తన మరణం తనకి దగ్గరికి వచ్చిందని తనకు అర్థమైపోతుంది. కనుక ఒక పక్క బాబుని వదిలి వెళ్ళిపోతూనే అన్న దిగులు, ఇంకొక పక్క నేను వెళ్ళిపోతే నా బాబు ఏమవుతాడో అన్న బాధ, ఇంకొక వైపు నా అన్నవాళ్ళు ఎవరూ లేరు, అయిన వాళ్ళు కూడా ఎవరూ లేరు, నా బిడ్డను హక్కును చేర్చుకునే వాళ్ళు ఎవరూ కూడా లేరు, వస్తువులు ఉన్న రోజు కూడా పట్టెడు మెతుకులు పెట్టడానికి కూడా ఎవరూ రాలేదు. నా బిడ్డను ఇలా భూమి మీద ఈ ప్రపంచంలో ఒంటరిగా వదిలి నా పాటికి నేను వెళ్ళిపోతూ ఉన్నాను. నా బిడ్డను ఎవరు చూసుకుంటారు అంటూ ఆమె చాలా బాధపడుతూ ఉంది. అప్పుడు ఆ బిడ్డతో ఇలా అంటుంది, బాబు, నా సమయం వచ్చేసింది. నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను. కానీ ఒక్క విషయం చెప్పనా, బాగా గుర్తుపెట్టుకుంటావు కదూ. నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు నేను మీ నాన్న ఎన్నో కలలు కన్నాం. నిన్ను బాగా చదివించాలని, మంచి ప్రయోజకుణ్ణి చేయాలని, నిన్ను ఒక విద్యావంతునిగా బుద్ధిమంతుడిగా తీర్చిదిద్దాలని మేము కలలు కన్నాం. మా కొడుకు మాలాగా
పేదరికంలో జీవించకూడదని కోరుకున్నాం. కానీ నేను ఇప్పుడు ఆ కోరికను తీర్చకుండానే వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బాగా చదువుకోవాలి, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, మంచి పేరు ప్రతిష్టలతో బతకాలి అని మీ నాన్నగారి పేరు ఎక్కడా చెడగొట్టకూడదు. మీ నాన్నగారి పేరు చెడగొట్టే పనులు ఏమీ కూడా చేయకూడదు. కష్టంలో ఉన్న 10 మందికి నీవు చేతనైన సహాయం తప్పకుండా చెయ్యి. ఈ రోజుల్లో అందరూ డబ్బు కోసం చేయరాని పనులు చేస్తూ ఉన్నారు. డబ్బు మోజులో పడి తమ తల్లిదండ్రులను కూడా పట్టించుకోవడం లేదు. నువ్వు ఎప్పటికీ అలా ఉండకు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. ఎవరి దగ్గర చేతులు చాచకు. భిక్షం ఎత్తుకోకుండా బతకడం ఆధిపత్యానికి మూలం. భిక్షం ఎత్తుకోవడం అలవాటైతే అది సమాజంలో మనకు అగౌరవాన్ని తెచ్చిపెడుతుంది. సోమరితనం సోమరిపోతులుగా తయారు చేస్తుంది అని చెప్పి ఆమె చనిపోయింది. అప్పుడు ఆ పిల్లవాడికి తన తల్లిదండ్రులకి అందరూ కూడా లేరు. అతను ఒంటరిగా మిగిలిపోయాడు. అతను పేదవాని అయినప్పటికీ తన ఓటమిని అంగీకరించలేదు. అతను చిన్న పిల్లవాడు అయినా అతని బంధువులు కూడా అతన్ని పట్టించుకోలేదు, దగ్గరికి తీసుకోలేదు. తన కోసం తన తల్లి సంపాదించిన కొంత డబ్బులతో కొన్ని రోజులైతే గడిచిపోయాయి. ఆ డబ్బులు కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ బాబుకి మరొక దారి, ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదిస్తేనే తన కడుపు నిండుతుంది. అతనికి ఎవరి దగ్గర భిక్షం ఎత్తుకోకూడదని తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కనుక తను కష్టపడి పనిచేసేవాడు. పగలంతా స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఏదో తనకు చేతనైన పని చేసి తనకు డబ్బు కావలసిన సంపాదించుకునేవారు. వచ్చిన డబ్బులు కొంత స్కూల్ ఫీజు కట్టి మిగిలిన డబ్బుతో ఆహారం తినేవాడు, తన కడుపు నింపుకునేవాడు. అలా ప్రతిరోజు అతను పనిచేస్తూనే అతను చదువు అయితే చక్కగా చదువుకుంటున్నాడు. అయితే ఆ రోజు ఆ పిల్లవాడికి ఏం పని దొరకలేదు. దీనితో ఆ పిల్లవాడు ఆ రోజంతా ఆకలితోనే పడుకున్నాడు. అలా వరుసగా 3 రోజులు గడిచాయి. 3 రోజుల నుంచి ఏమీ తినకపోవడం వల్ల బాబుకి చాలా నీరసంగా ఉన్నాడు. ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచించాడు. చివరికి అడుక్కొని తన ఆకలి తీర్చుకోవాల్సి పని పడుతుందేమో అని ఆలోచించన అతనికి వచ్చేసింది. కానీ అతనికి తల్లి చెప్పిన మాటలు అతన్ని ఆ పని చేయనివ్వలేదు. కానీ ఏది ఏమైనా అడుక్కోకూడదని నిశ్చయించుకున్నాడు. తర్వాత ఎవరినైనా సహాయం అడగదామని అనుకున్నాడు. భిక్ష అంటే తిరిగి ఇవ్వలేనిది, సహాయం అంటే మనకు చేతనైనప్పుడు చేసేది అని అనుకున్నాడు. అక్కడి దగ్గరలోనే ఉన్న ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఉన్న ఆవిడతో ఇలా అంటున్నాడు. అమ్మా, నేను ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి. నేను 3 రోజులుగా ఆకలితో ఉన్నాను. తాగడానికి మంచినీరు ఇస్తారా అని అడుగుతాడు. అతని ఆత్మగౌరవాన్ని తినడానికి అడగనివ్వలేదు. కానీ ఆ అబ్బాయి ముఖం చూసి ఆమెకు అతని పరిస్థితి అర్థమైంది. వెంటనే ఆమె లోపలికి వెళ్ళి ఒక గ్లాసుతో పాలు, తినడానికి కొన్ని లడ్డులు తీసుకువచ్చింది. ఆ గ్లాసు పిల్లవాడికి చేతికి ఇవ్వగానే ఆ గ్లాసులోని పాలను చూసి ఆ పిల్లవాడు చాలా సంతోషించారు. ఆ ఆనందంతో తన అమ్మను తలుచుకున్నాడు. అమ్మ, నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తుకొస్తుంది. అమ్మ, నాకు తాగడానికి నీళ్ళు ఇవ్వమని అడిగితే నువ్వు నా ఆకలి అర్థం చేసుకొని పాలు ఇస్తున్నావు. ప్రతిఫలంగా నేను ఏమి ఇవ్వాలో అర్థం కావటం లేదు అని అన్నాడు. అప్పుడు ఆమె, బాబు, నాకు కూడా నీ అంత బాబు ఒకడు ఉన్నాడు. కనుక ఒక తల్లిగా బిడ్డ ఆకలిని నేను ఈజీగా అర్థం చేసుకోగలను. నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు. ముందు ఈ లడ్డూలను తిను, ఈ పాలును తాగు అంటూ ఆమె అంటుంది. కానీ ఆ పిల్లవాడు ప్రతిఫలంగా ఏదైనా అడగమని పదే పదే ఆమెను అడుగుతున్నాడు. ఆ బాబు మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ఆమె, నువ్వు ఇప్పుడు నాకు ఏమీ ఇవ్వద్దు. నువ్వు ఇవ్వవలసినప్పుడు ఎవరికైనా పేదవారికి సహాయం చేస్తానని నాకు మాట ఇవ్వు అని అంటుంది. ఆ బాబు ఆత్మగౌరవం ఉన్నవాడు కనుక
అలా చెప్తేనే ఒప్పుకొని ఆ పాలు తాగుతాడని ఆమె అలా అంటుంది. చెప్పడం వల్ల అనుకున్నట్లుగానే ఆ బాబు చాలా సంతోషంతో ఆ పాలు తాగి తన ఆకలిని తీర్చుకుంటున్నాడు. ఆమె చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని ఆమె పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు. తరువాత ఒకరోజు ఆమె తన బాబుకి స్కూల్కి వెళ్తుండగా అక్కడ ఆమె పాలు ఇచ్చిన బాబు కనిపిస్తాడు. ఆ స్కూల్లోని హెడ్ మాస్టర్ని అడిగింది. ఆ బాబు గురించి అన్ని వివరాలు తెలుసుకుంది. అన్నీ తెలిసిన తర్వాత ఆ బాబు గురించి చాలా బాధపడుతూ ఆ బాబు ఫీజు ఆమె కట్టాలని, దానివల్ల బాబు ప్రశాంతంగా చదువుకోగలుగుతాడని అనుకుంటుంది. అతని ఫీజు ఆమె కడుతుంది అంటే ఆ బాబు ఒప్పుకోడు. కనుక ఆ బాబు పరిస్థితిని చూసి ప్రభుత్వమే ఆ పిల్లవాడికి సహాయం చేస్తుందని, పిల్లవాడి ఫీజు కడుతుందని చెప్పమని హెడ్ మాస్టర్కి అడుగుతుంది. నా పేరు చెప్పకండి అని అంటుంది. హెడ్ మాస్టర్ సరే అనడంతో ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా కడుతూనే ఉంటుంది. కొన్ని సంవత్సరాల తరువాత ఆ బాబు మరొక నగరానికి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. ఆమెకు సహాయం చేసే అవకాశం భగవంతుడు నాకు ఇంతవరకే కలిగించాడని, ఎక్కడున్నా ఆ బాబు సంతోషంగా ఉండాలని ఆమె కోరుకుంటుంది. 25 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె కొడుకు పెద్దవుతూ ఉంటాడు. అతను కూడా ఒక వ్యాపారస్తుడు. అతను కూడా చాలా మంచివాడు. ఆమెకు ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. ఆమెకు క్యాన్సర్ వస్తుంది. ఆ నగరంలో పెద్ద క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్తారు. అక్కడికి వెళితే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అంత దగ్గర నా దగ్గర అంత డబ్బులు లేవు, డబ్బు తమ దగ్గర లేదని తన తల్లి చెబుతుంది. కానీ ఆ కొడుకు మాత్రం ఉన్న ఆస్తిని అంతా అమ్ముకొని అయినా సరే నిన్ను బ్రతికించుకుంటానమ్మా, నువ్వు నాకు కావాలి అమ్మా, నిన్ను డబ్బు కోసం పోగొట్టుకుంటానా, నువ్వు నా ప్రాణం, నేను డబ్బు లేకపోయినా బతకగలను, నువ్వు లేకుంటే బతకగలనా, నాకు నువ్వు కావాలి, ఆస్తి పోతే నేను మళ్ళీ సంపాదించుకోగలను, కానీ అమ్మను కోల్పోతే మళ్ళీ తిరిగి పొందగలనా, మళ్ళీ అమ్మను తెచ్చుకోగలనా అని అంటాడు. ఆ కొడుకు మాటలు విన్న తరువాత సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.